కూల్చివేతను ఆపాలి, ఇళ్ల కూల్చివేతను రోడ్డు వెడల్పు విస్తరణ పేరుతోటి ఇళ్ల కూల్చివేతను ఇల్లు కూల్చివేతను ఇళ్ల కూల్చివేతను ఇక్కడ సరిపోను రోడ్డును మాత్రమే వేయాలి, సరిపడ రోడ్డు మాత్రమే వేయాలి, సరిపడ రోడ్డు మాత్రమే వేయాలి, సరిపడ రోడ్డు మాత్రమే వేయాలి. కూల్చొద్దు ఇళ్ల కూల్చివేతను రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లను కూల్చొద్దు, రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లను కూల్చొద్దు. కూల్చివేతన వెంటనే కూల్చివేతన వెంటనే కూల్చివేతన వెంటనే కూల్చివేతన వెంటనే కూల్చివేతన వెంటనే రోడ్డు విస్తరణ పేరుతోటి ఇళ్లను కూల్చివేతను రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్ల కూల్చివేతను ఆపాలే, ఇళ్ల కూల్చివేతను ఆపాలే, ఇళ్ల కూల్చును ఆపాలి, ఆపాలి ఇళ్ల కూల్చివేతను ఆపాలే, ఇళ్ల కూల్చివేతను ఆపాలే, రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్ల కూల్చివేతను ఆపాలే, రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్ల కూల్చివేతను. జిందాబాద్ 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 అడ్డుకుంటాం అడ్డుకుంటాం ఇళ్ల కూల్చివేతను అడ్డుకుంటాం అడ్డుకుంటాం ఇళ్ల కూల్చివేతను అడ్డుకుంటాం అడ్డుకుంటాం ఇళ్ల కూల్చివేతను. కమిషనర్లకు కట్టుబడి రోడ్లు విస్తరణ పేదల ఇళ్ల కూల్చివేతను చొరవ చూపాలి మంత్రి గారు పేదల పక్షాన చొరవ చూపాలి పేదల పక్షాన జిందాబాద్ కూల్చొద్దు పేదల ఇళ్లను రోడ్ల విస్తరణ పేరుతో పేదల ఇళ్లను రోడ్లు విస్తరణ పేరుతో పేదల ఇళ్లను రోడ్ల విస్తరణ పేరుతో పేదల ఇళ్లను పేదల ఇళ్ల కూల్చివేతను ఆపాలే, పేదల ఇళ్ల కూల్చివేతను ఆపాలే, పేదల ఇళ్ల కూల్చివేతను. పరిస్థితులు మాత్రం ఇక్కడ ఇల్లు కూల్చివేస్తే మాత్రం అధికారులు నిర్వహిస్తారని చెప్పి చాలా మంది రోడ్డు విస్తరణ పేరుతో పేదల ఇళ్ల కూల్చివేతను ఆపాలే, రోడ్డు విస్తరణ పేరుతో పేదల ఇళ్ల కూల్చివేతను మాత్రం చాలా ఇబ్బందులు పడుతుంది. ఇక్కడ రోడ్డు విస్తరణ పేరుతోటి చాలా పేదల ఇళ్ల కూల్చివేతకి మార్కులు పెట్టారు. ఇక్కడ సుమారు దాదాపు 40 అడుగుల రోడ్డు ఆల్రెడీ ఉన్నది. ఈ 40 అడుగుల రోడ్డు వస్తే ఈ ప్రాంతానికి వాహనాల రాకపోకలు మొత్తం కూడా సరిపోతుంది. అయినా కానీ కార్పొరేటర్లు కమిషన్లు కక్కుతుబడి కాంట్రాక్టర్లు కార్పొరేటర్లు కలిసి కమిషన్లు కక్కుతుబడి ఈ రోడ్డు విస్తరణని 40 అడుగులు ఉన్న రోడ్డుని 80 అడుగులకి పెంచుతామని చూస్తూ ఉన్నారు. 40 అడుగుల రోడ్డు వేస్తే ఇక్కడ సరిపోతుంది, కానీ 80 అడుగుల రోడ్డు వేస్తే ఇక్కడ మొత్తం కూడా ఇళ్ళు మొత్తం కూడా పోయే అవకాశం ఉంది. ఇక్కడ మొత్తం కూడా కూలి చేసుకునే పేద ప్రజలు బతుకుతూ ఉన్నారు. పేద ప్రజలు కష్టపడి రూపాయి కూడ చేసుకొని ఇక్కడ ఇళ్ళు కట్టుకుని దాదాపు గత 30-40 సంవత్సరాల నుండి ఇక్కడ పేదలు ఇళ్ళు నిర్మించుకొని వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఉన్న రోడ్డుని వేస్తే సరిపోతుంది. కాబట్టి మంత్రి గారు కూడా చొరవ తీసుకొని మంత్రి గారు గత మీటింగ్లలో చాలాసార్లు చెప్పారు, పేదలకి నష్టం జరగకుండా రోడ్లు వేయాలి, రోడ్డు విస్తరణ చేయాలని చెప్పి మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. అయినా కానీ వారి మాటలు లెక్క చేయకుండా ఇక్కడ కాంట్రాక్టర్లు కమిషన్ల కక్కుర్తుబడి రోడ్డు విస్తరణ చేయాలని చెప్పి ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోడ్డుని 40 అడుగుల రోడ్డు చేస్తే బాగుంటుందని చెప్పి మా పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ప్రజలు ఇక్కడ గత 40-50 సంవత్సరాల ఇక్కడ ఉంటున్నారు. ఇది కాలం కూడా కాదు, ఇది పంట కాలం. గత రైతులు భూముల కోసం తీసుకున్నారు. ఆ రోడ్డు మీదనే ఇక్కడ వాహనాలు చిన్నగా రైతులు పక్కన ఇల్లు నడుచుకుంటున్నారు. ఆ రోడ్డుని ఇప్పుడు 80 ఫీట్ల రోడ్డు చేయాలని ఇక్కడ కార్పొరేటర్ గత సంవత్సరం నుంచి దాని మీద కాంట్రాక్టర్ తోటి కుమ్మక్కై నడుపుతున్నారు. దానికోసం మా ప్రజలు ఇల్లు పోతున్నాయి. కాబట్టి మేము పార్టీ తరఫున ఇక్కడ వ్యతిరేకంగా చెప్పండి. ప్రధానంగా చాలామంది ఈ ప్రజలకు ఎలా ఇబ్బంది ఉంది. శ్రీకాకుళం ప్రాంతంలో 29వ డివిజను, 30వ డివిజను, అలాగే 28వ డివిజను, ఈ 3 డివిజన్లకు సంబంధించి కూడా ఏంటంటే మోడల్ మార్కెట్ నిర్మాణం, రోడ్ల విస్తరణ అనే పేరుతో ఈ 3 డివిజన్ల దగ్గర పేదల ఇళ్ళు ఏదైతే ఉన్నాయో వాటిని తీసేసి రోడ్ల విస్తరణ చేయాలని చెప్పి ప్రయత్నం జరుగుతూ ఉంది. గతంలో 29వ డివిజన్లో కూడా సుందరయ్య నగర్ పార్కు నుంచి బత్తి మార్కెట్ గేటు, సుందరయ్య నగర్ పార్కు నుంచి అలాగే మలిశెట్టి ఫంక్షన్ హాల్ వెనక వైపు నుంచి ఆ ఇళ్ళు సుమారుగా అక్కడ 40 ఇళ్ళు తీసేయాలని ప్రయత్నం చేసి మార్కింగు
కార్పొరేషన్ అధికారులు వేయబోతే అక్కడున్న ప్రజలందరూ అడ్డుకొని కోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది. ఆ సందర్భంలోనే మంత్రి గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. 29వ డివిజన్కి సంబంధించిన పేదలకు సంబంధించిన అంశం. ఆనాడు మంత్రి గారు చెప్పిన మాట ఏంటంటే ప్రజల అభిప్రాయాలు తీసుకొని పేదల ఇళ్ళకి నష్టం జరగకుండా, పేదల ఇళ్ళు తీసేయకుండా ఏమి రోడ్లు ఇస్తారని ఎంతవరకు చేయాలనో అంతవరకే చేస్తా అని చెప్పి మంత్రి గారు హామీ ఇచ్చారు. కానీ కార్పొరేటర్లు కానీ లేదు కాంట్రాక్టర్లు కానీ కుమ్మక్కై వాళ్ళ కమిషన్లకి ఆటంకం అయిద్దో అని చెప్పే ఉద్దేశంతో ఈ రోడ్డు యాక్చువల్గా ఈ రోడ్డు గాయత్రి కోల్డ్ స్టోరేజ్ వెనక వైపు నుంచి పోవాల్సిన రోడ్డు 28వ డివిజన్లో, కానీ దీన్ని ముందు వైపు తీసుకొచ్చి ఏదైతే కాలువ పక్కన ఉన్నది ఈ ఇల్లు అని చెప్పి ఈ ఇళ్ళని తీసేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా గోళ్లపాడు ఛానల్ కాలువ, ఈ కాలువ ప్రభుత్వానికి కాదు, రైతులది. ఆనాడు రైతులు స్వచ్ఛందంగా ఈ స్థలం ఏదైతే ఈ కాలువ ప్లేస్ ఏదైతే ఉందో పొలాలు పండించుకోవడానికి, నీళ్లు పారించుకోవడానికి ఉదారవాదంగా ఆ రోజు రైతాంగం అంతా ఆలోచించి ఈ యొక్క స్థలాన్ని గోళ్లపాడు ఛానల్కి ఇవ్వడం జరిగింది. ఈ స్థలం రైతాంగాంది. రైతాంగం దగ్గర ప్రభుత్వం కొనడం కానీ లేదు ప్రభుత్వం ఆ రకంగా డబ్బులు చెల్లించడం కానీ జరగలే. ఆ పక్కన ఉన్న మొత్తం ప్లాట్లన్నీ కూడా రిజిస్ట్రేషను పేదలంతా రూపాయి పోగు చేసుకొని ఈ ప్రాంతంలో ప్లాట్ కొన్నారు. ప్లాట్ కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకొని పేదలు ఇల్లు కట్టుకున్నారు. ఇవాళ ఈ ప్రాంతానికి మొత్తం 28వ డివిజన్లో ఖచ్చితంగా 40 అడుగుల రోడ్డు సరిపోతుంది. కానీ 40 అడుగులు కాదు, దీన్ని 80 అడుగులు చేస్తామని చెప్పి మొత్తం ఏది ప్రకాశ్ నగర్ కాలువ దగ్గర నుంచి ఈవాన్ స్కూల్ దాకా 80 అడుగులు చేస్తామని చెప్పి అంటున్నారు. 80 అడుగులు చేసే రోడ్డు ఇది. మీరు మోడల్ మార్కెట్ అని చెప్పి గ్రెయిన్ మార్కెట్ మెయిన్ గేట్ నుంచి పిఎస్ఆర్ రోడ్డు ఏదైతే ఉందో శివాలయం దాకా అటుపక్క 30 అడుగులు ఉంటే రోడ్డు, అటుపక్క 10 అడుగులు ఇటుపక్క 10 అడుగులని అక్కడ 50 అడుగులు చేయాలని చెప్పి అక్కడ 50 అడుగులు రోడ్డు చేస్తారు. ఇక్కడ పేదల ఇళ్ళ దగ్గర ఇక్కడ మటుకి 80 అడుగులు చేయాలని చెప్పి పేదల ఇళ్ళు కూల్చేసి వాళ్ళని రోడ్డును పడేసే పరిస్థితి ఇలా కనబడతా ఉంది. ప్రధానమైన డిమాండు ఇక్కడ 40 అడుగులకు మించడానికి రోడ్డు అవసరం లేదు. పేదల ఇళ్ళు పోకుండా ఖచ్చితంగా పేదల ఇళ్ళు మినహాయించి ఇక్కడ రోడ్డు వేసుకుంటే మా పార్టీకి అభ్యంతరం లేదు. ఇదే పద్ధతిలో 80 అడుగులు రోడ్డు చేస్తా